హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాప్ జుబీ వ్లాగ్స్. ఈరోజు తమ్నైల్లో చూసినట్టుగా నేను చాట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను. శనగలండి, వైట్ బఠానీ ఉంటాయి కదా, అవి 1/2 కిలో తీసుకున్నాను. ఇవి ఒక 5 అవర్స్ నానబెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టమాటో, పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక లెమన్ తీసుకున్నాను. ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, చాట్ మసాలా 1 స్పూన్. ఇవి కార్న్ఫ్లేక్స్ అండి, ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా తీసుకున్నాను, మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇవి పల్లీలు, కారం, పసుపు కొద్దిగా తీసుకున్నాను. ఇంగువ కూడా కొద్దిగా తీసుకున్నాను. సాల్ట్ ఫర్ టేస్ట్. ఈ శనగలు నేను ఫస్ట్ కుక్కర్లో పెట్టేసి బాయిలింగ్కి రెడీ చేసుకుంటాను. నేను అన్నీ తీసుకోలేదు, 1/2 కిలో కదా, కొన్ని వదిలేసాను అనమాట పక్కకి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని, కొద్దిగా సాల్ట్, వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ అయినా పర్వాలేదు వేసుకొని, కుక్కర్ విజిల్స్ ఒక 5 విజిల్స్ లేకపోతే 4 to 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకోవాలండి. పల్లీల్ని వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లేక్స్, ఇవి బయట ఎక్కడైనా దొరుకుతాయి మనకి, తీసుకొని అవి కూడా పక్కకు తీసేసుకోవాలి. పల్లీలు ఇగోండి, ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ అందులో ఆయిల్ తీసేసి మళ్ళీ బాండి పెట్టుకొని 1 టీ స్పూన్ జీరా ఫస్ట్, తర్వాత ఏమో పచ్చిమిర్చి ఏమో చిన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకోవద్దు, మనం 1 ఆనియనే తీసుకొని ఇంకొక 1 ఆనియన్ని మటుకు గార్నిష్కి పెట్టుకోవాలండి. 1 ఆనియన్ అయితే ఫ్రైయింగ్కి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇదిగోండి ఈలోపు బఠానీ అయితే ఉడికిపోయాయి. తర్వాత అందులో చాప్ చేసిన కొరియాండర్, కొత్తిమీర, పుదీనా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయినంత వరకు. తర్వాత టమాటో ప్యూరీ, ఒక టమాటా చూపించాను కదా, దాన్ని ప్యూరీ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నట్టు నేను ఇంగువ కూడా వేసుకున్నాను, ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇంగువ కూడా చిటికెడు ఇంగువ వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి మిక్సీ జార్లోకి కొన్ని బఠానీ అయితే తీసుకొని, ఆ బఠానీ అయితే మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మగ్గిన అది కొత్తుమంటున్నప్పుడు అప్పుడు మనం ఈ పేస్ట్ అనేది తీసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చాట్ మసాలా వేసుకున్నాను నేను 1.5 స్పూన్ లాగా. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఈ చనా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు కొద్దిగా హాట్ వాటర్ పక్కన పెట్టుకొని, ఆ హాట్ వాటర్ని ఈ బాయిలింగ్ దాంట్లో, శనగల దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బాయిలింగ్కి మూత పెట్టి పెట్టేసుకోవాలి. ఇదిగోండి బాయిలింగ్ అయిపోయింది, చూసారు కదా. పైన ఒక ఎల్లోయిష్గా, ఒక రెడ్డిష్గా మనకి ఆయిల్ లాగా తేలుతుంది, అప్పుడు మనకి బాయిల్ అయినట్టు లెక్క. దాని తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి చాట్ రెడీ. దాంట్లోకి కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కార్న్ఫ్లేక్స్, పల్లీలతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ చాట్ రెడీ. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్